ప్రస్తుతం లైవ్ లో దేత్తడి హారిక అయితే గనక సందడి చేసింది. దేత్తడి హారిక రవడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా దోమల్లాగా వాలిపోయారనే చెప్పాలి. ఇక దేత్తడి హారిక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా బర్నీ గారి దగ్గర ఆగి, బర్నీ గారు నిజంగా మీ బాండింగ్ అలాగే తనుజ బాండింగ్ చూడడానికి చాలా బాగుంది. మీ అమ్మాయి హౌస్ లోకి వచ్చింది చూడండి, అప్పుడు మీరు మీ అమ్మాయి మీద చూపించే ప్రేమ ఎవరైతే పేరెంట్స్ లేరో వాళ్ళందరూ కూడా ఇలాంటి నానుంటే బాగుండేది అని తప్పకుండా ఫీల్ అవుతారు సార్ అంటే వెంటనే బర్నీ అయ్యో అదేం లేదమ్మా అంటూ చెప్పుకొచ్చి థ్యాంక్ యూ సో మచ్ నాన్న అంటూ చెప్పుకొచ్చారు దేత్తడి హారికకి బర్నీ గారు. ఇక తర్వాత దేత్తడి హారిక తనుజతో మొదలు పెట్టిందనే చెప్పాలి. నిజంగా తనుజ నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు. నిజంగా నీ స్ట్రాటజీలు చూస్తుంటే సీజన్ 4 లో నాకు ఎంతో మంచి ఫ్రెండ్ అయినా అదే నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్ట్రాటజీ లాగా ఉన్నాయి అని చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్న ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ కి అర్థమైపోయింది. ఎందుకంటే దేత్తడి హారిక ఫ్రెండ్ ఎవరు అభిజిత్. సో ఇదే మొక్క బయటికి చెప్పలేక వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక దేత్తడి హారిక అంది, నిజంగా ఈ సీజన్ కి ఒక లేడీ శివంగి లాగా నీ గేమ్ ఆడుతున్నావు. అందరూ నిన్న ఎమోషన్స్ అని అన్నారు, ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకున్నావు. బాండింగ్స్ అన్నారు, ఆ బాండింగ్స్ ని కంట్రోల్ చేసుకున్నావు. ఏది ఏమైనా సరే నువ్వు తోపు తనుజ అంటూ చెప్పుకొచ్చింది దేత్తడి హారిక. దీంతో తనుజ వెంటనే దేత్తడి హారిక కోసం యాపిల్స్ ని కట్ చేసుకొని తీసుకొచ్చి మరి తనే స్వయంగా ఇచ్చింది. ఇక ఇందులో భాగంగానే సంజన మాట్లాడుతూ, హారిక మరి హౌస్ లో ఎక్కువ ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇమాన్యుయల్ కాకుండా అంటే భరణి గారు, తనుజ గారు అలాగే దివ్య, వీళ్ళు ముగ్గురు అయితే గనక చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళిద్దరు గొడవ ఆడుకొని మరి భరణి గారి మీదకి వెళ్తారు చూడండి, అది బాగా హైలైట్ అవుతుందంటూ క్లియర్ కట్ గా చెప్పుకొచ్చేస్తుంది దేత్తడి హారిక బయట ఏం జరుగుతుంది అనేది. సో ఫైనల్ గా అయితే ఈ సీజన్ విన్నర్ తనుజ అంటూ దేత్తడి హారిక హౌస్ లో ఉన్న ఇమాన్యుయల్ కి పవన్ కళ్యాణ్ కి అర్థమయ్యేలా చెప్పేసింది. ఎందుకు అంటే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్. సో అభిజిత్ తో పోల్చారు అంటే ఖచ్చితంగా తనుజనే విన్నర్ అని పవన్ కళ్యాణ్ కూడా ఫిక్స్ అయిపోయాడు. సో మరి మీరేమంటారు? దేత్తడి హారిక హౌస్ లోకి వచ్చి మాట్లాడిన మాటలపై మీ ఒపీనియన్ జర కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.